హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలండి. సో భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకి ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే వెలువడడం చూస్తున్నాము. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం. టీఎస్ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. కొత్త ఉద్యోగుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రవేశపెట్టబోయే కొత్త బస్సులకు అనుగుణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలో భాగంగా బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఇక బస్ కా ప్యాస్ నహీ చలేగా అనే నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు అందించిందని అయితే ఆయన కూడా గుర్తు చేశారు. ఇక తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగిందండి. సో ఆర్టీసీ ఉద్యోగులకు 2011లో 29 రోజుల పాటు మేము సైతం అంటూ ఇక సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు. దేశ చరిత్రలో అతిపెద్ద సమ్మెలో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచింది. ఈ సమ్మెలో దాదాపుగా 57,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు. రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని అయితే సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడం వల్లే మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతుందని, అలాగే దాదాపుగా 7 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న 2017 వేతన సవరణ చేసి ఈ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్లో ఉన్న 9 డిఏలను కూడా మంజూరు చేశామని చెప్పారు. గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను అయితే కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఇక పెరిగిన రద్దీకి అనుగుణంగా డీజిల్ ఎలక్ట్రిక్ బస్సులను కలిపి మొత్తం 3000 కొత్త బస్సులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఆయన నివాళులను అర్పించారు. సో ఇదే అండి వీడియో. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే టీఎస్ఆర్టీసీ అయితే భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కూడా కితాబు అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.